అందరికీ నమస్కారం. ఈరోజు మా పిల్లలు చేయబోయే నాటకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నాటకం పేరు గురుభక్తి. పూర్వకాలంలో అయోధ్య అనే నగరంలో ధర్మవంతుడైన రాజు దశరథుడు ఉండేవాడు. ఆయనకు వినశీలుడైన కుమారుడు శ్రీరాముడు. శ్రీరాముడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరిస్తాడు. అమ్మా నాన్న నమస్కారం. రామ ఎల్లప్పుడూ పెద్దలని గురువులని గౌరవించాలి. అలాగే అమ్మా. అవునమ్మా, నేను ఎల్లప్పుడూ నా పెద్దలని గురువులని గౌరవిస్తాను. అలాగే నాయనా. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చారు. మహర్షి నమస్కారం. ప్రణామాలు మహారాజా. మహర్షి స్వాగతం. మాదొక చిన్న వినపం మహారాజా. చెప్పండి మహర్షి గారు. రాజా, మా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నారు. రాముడు మాకు సహాయపడాలి. రాముడు ఇంకా చిన్నవాడే కదా మహర్షి. నా గురువు కోరిక నెరవేర్చడం నా కర్తవ్యం. ఎల్లునైనా నా ఆశీర్వాదం మీతోనే ఉంటుంది. రాముడు మరియు లక్ష్మణుడు గురువైన విశ్వామిత్రుని వెంటే నడిచారు. రామ, నా మాటలు శ్రద్ధగా విను. అలాగే గురుగారు. గురువైన విశ్వామిత్రుడు రామునికి మరియు లక్ష్మణునికి విద్య మరియు శక్తి నేర్పిస్తారు. యజ్ఞం ప్రారంభిస్తారు. యజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు వచ్చారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురువుగారు ఆశీర్వదించండి. గురువు మాట వినడం వలన రాముడు యుద్ధం గెలిచాడు. రామ లక్ష్మణులారా, మీరే మాకు నిజమైన శిష్యులు. గురువే మాకు దారి చూపించే దీపం. అందరూ ముందుకు వస్తారు. గురువు లేకపోతే జ్ఞానం లేదు. మేము మా గురువులను ప్రేమిస్తాం, గౌరవిస్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. నదిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేనయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జనకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన